పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎలన్ మస్క్ అన్నంత పని చేశారు. తన మాట కాదని బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకొచ్చిన ప్రెసిడెంట్ ట్రంప్ పై ఆగ్రహంతో రగిలిపోతున్న మస్క్ కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. మరి అమెరికా రాజకీయాల్లో మస్క్ ప్రభావం ఎలా ఉండబోతోంది? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా? అసలు అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అర్హుడేనా? టెస్లా అధినేత ఇలాన్ మస్క్ది అమెరికా పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో ప్రజాస్వామ్యం లేదని, అమెరికన్లకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతారని ప్రకటించిన టెస్లా అధినేత అన్నంత పని చేశారు. వద్దని ఎంత వారించినా ట్రంప్ దానిపై ముందుకెళ్లడంతో మస్క్ రగిలిపోతున్నారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒకే తాను ముక్కలంటున్న మస్క్ అసలు దేశంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అయితే పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధృవీకరించలేదు. మస్క్ పార్టీని ఎన్నికల కమిషన్ గుర్తిస్తే మూడో ప్రధాన పార్టీగా అవతరించే అవకాశం ఉంది. అమెరికా చరిత్రలో మెజారిటీ అధ్యక్షులు రిపబ్లికన్, డెమోక్రాట్ల నుంచే వచ్చారు. మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఒక్కరే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలాన్ మస్క్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు మాత్రం లేవు. ఎందుకంటే మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టి అమెరికాకు వలస వచ్చారు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 సెక్షన్ 1 ప్రకారం అమెరికాలో పుట్టిన వారు మాత్రమే అధ్యక్ష పదవిలో పోటీకి అర్హులు. గతంలో అమెరికాలో చాలా మంది కొత్త పార్టీ పెట్టారు. లిబర్టీ పార్టీ, ఫ్రీ సాయిల్ పార్టీ, ప్రోగ్రెసివ్, రిఫార్మ్, గ్రీన్ పార్టీ, ఇలా చాలా పార్టీలు వచ్చాయి. కానీ ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 1912లో ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున రూజ్వెల్ట్ సాధించిన 27.4% ఓట్లే మూడో పార్టీ ఇప్పటి వరకు అత్యధికంగా సాధించిన ఓట్లు. ఆ తర్వాత మూడో అభ్యర్థి ఎవరు కనీసం 20% ఓట్లు కూడా సాధించలేదు. ఇక 2000 ఎన్నికల నుంచి చూసుకుంటే మూడో పార్టీ అభ్యర్థి ఎవరు కూడా కనీసం 5% ఓట్లు కూడా సంపాదించలేకపోయారు. ఎవరో ఒక అభ్యర్థి ఓట్లు చీల్చడానికే పరిమితం అయ్యారు. మరిప్పుడు మస్క్ ఎంత ప్రభావం చూపిస్తారనేది ఆసక్తిగా మారింది. ఫండింగ్ విషయంలో మస్క్ ఇబ్బందులు లేవు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం మస్క్ సంపద $405 బిలియన్. మన కరెన్సీతో చెప్పాలంటే సుమారు 35 లక్షల కోట్ల రూపాయలు. గత ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం 100 కోట్లు ఖర్చు చేశారు మస్క్. మస్క్ పార్టీ అయితే పెట్టారు కానీ ఆయనతో ఎవరు కలుస్తారన్నది ఆసక్తిగా మారింది. బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన థామస్ మేసీ, ఫార్వర్డ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ యాంగ్లు మస్క్తో చేతులు కలుపుతారన్న ప్రచారం అయితే సాగుతోంది. ట్రంప్కు వ్యతిరేకంగా మస్క్తో కలిసి నడవడానికి పేరున్న నాయకులెవరూ ముందుకొచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అయితే 2026 మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి సెనేట్లో ఎలాగైనా అడుగు పెట్టాలని మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ట్రంప్కు అండగా నిలబడ్డ మస్క్ 6 నెలల్లోనే శత్రువుగా మారారు. కొన్నాళ్లు డోజ్ అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ ఇప్పుడు అదే డోజ్ను మస్క్పై ప్రయోగించాలని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీపై ముందుకే వెళ్లాలని మస్క్ డిసైడ్ అయ్యారు.